దైవం ఎవరు? విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు? విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనం. యేసునాథ నీకే వందనం. పవిత్రాత్మ నీకే వందనం. త్రియేక దేవా వందనం. మరొకసారి పరమ తండ్రి నీకే వందనా. యేసునాథ నీకే వందనా. పవిత్రాత్మ నీకే వందనా. త్రియేక దేవా వందనా. నీలాంటి దైవం ఎవరు? విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు? అవునయ్యా, ఈ సృష్టి మొత్తంలో ఎక్కడా లేరయ్యా. పరమ తండ్రి నీకే వందనా. యేసునాథ నీకే వందనా. మన చేతుల పైకెత్తి పవిత్రాత్మ నీకే వందనా. త్రియేక దేవా వందనా. మరొక్కసారి అలాగే చేతులు జోడిద్దాం పైకి. పరమ తండ్రి నీకే వందనా. యేసునాథ నీకే వందనా. పవిత్రాత్మ నీకే వందనా. త్రియేక దేవా వందనా. పరమ తండ్రి నీకే వందనా. అవునయ్యా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా. జీవితాంతం నీతో నడిచేదా. పవిత్రాత్మ నీకే వందనా. నిత్యమునే నీతో నడిచేదా. త్రియేక దేవా వందనా. ఘనపరతు నిన్నే నిరతము. అవును ప్రభా, నీకే వందనములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఈ రోజు నిజంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తా. ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప భాగ్యం. నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరితో మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడివయ్యా, దర్శించే దేవుడివయ్యా, స్పందించే దేవుడివయ్యా, జీవితాన్ని మార్చే దేవుడివయ్యా. నీ సన్నిధిలో చేరిన వారిని బలపరచు ప్రభా, ధైర్యపరచయ్యా. నీ వైపు మా దృష్టి ఉండాలి, నీ వైపు మా చూపు ఉండాలి. నిన్ను గణపరచు వారిగా మేము ఉండాలి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిగా నువ్వు స్పందించి నీ ఆత్మ కార్యాలు మా మధ్య జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోదామండి. కూర్చున్నప్పుడు పక్కన ఉన్న వారిని పలకరించి కూర్చోండి. ఇప్పుడు పాడిన ఈ పాట ద న్యూ సాంగ్స్ ఇంచుమించు 7 పాటలు ఉన్నాయి.
వన్ ఆఫ్ ద సాంగ్ పల్లవి మాత్రమే. సో హౌ ఇస్ ఇట్? బికాస్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ క్రీస్తుతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉండడంతో, తండ్రితో ముందుకు వెళ్తూ ఉండడంతో, వెన్ ఐ వర్షిప్ నా పర్సనల్ స్పేస్లో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద సాంగ్. ఒక రాత్రి కూర్చుని అలా పాడుతూ, అలాగ రాస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పొద్దుటికల్లా పాట, ట్యూను, లిరిక్స్ పెట్టుకుని, ఇంకా ఈ వారంలో ఈ పాట షూటింగ్ ఉంది, ప్రార్థన చేయాలి మీరు. అందుకని ఈ వెనస్డే మీటింగ్ ఉండదు, ముందే తెలియజేయబడింది. సాటర్డే కూడా కష్టము. బట్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ అ ఫార్ లొకేషన్. అంటే 2 పాటలు షూటింగ్కి వీఆర్ ట్రైంగ్ టు గో ఫార్వర్డ్, ట్రైంగ్ టు డూ మ్యూజిక్ ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years అంటే 10 years ఈ పరిచర్లో ఇందులో దిగి సడన్గా అందులోకి వెళ్తాం కష్టమే.